శ్రీనివాసరావు గారు, అంటే కామన్గా అందరూ అనుకునేదే బీజేపీ విజయానికి కారణం ఏంటి, ఆప్ ఓటమికి కారణాలేంటి? రెండు రకాలండి. ఆప్ చేసిన తప్పిదాలు ఉన్నాయి, బీజేపీ పట్టుదల స్వీకరించింది. ఈసారి ఎలాగైనా సరే ఢిల్లీ మీద తప్పనిసరిగా గెలవాలి అనేటువంటిది వాళ్ళు పెట్టుకున్న లక్ష్యం. అంటే ఇది ఇప్పుడు కాదు, పోయినసారి ఓడిపోయినప్పటి నుంచే పెట్టుకున్నారు. తర్వాత వాళ్ళకి మొన్న లోక్సభ ఎన్నికల్లో, 24 లోక్సభ ఎన్నికల్లో దాదాపు 53% వరకు ఓటు వచ్చిందండి. అంటే ప్రధానంగా బీజేపీకి ఎప్పుడు కూడా 35% ఓటు, స్ట్రాంగ్ ఓటు ఎప్పుడు ఉందండి. సో మిగిలిన ఓటు సంపాదించటం ఎలా, ఎక్కడ విఫలమవుతున్నాం, ఏ ప్రాంతంలో మనం వెనకబడి ఉన్నాం, లోక్సభలో మనకు గెలిపిస్తున్న ఓటర్లు రాష్ట్ర అసెంబ్లీలో మనకు ఎందుకు ఓటు వేయట్లేదు, ఈ అంశం మీద విశ్లేషణ చేసుకొని ఏ ప్రాంతాల మీద దృష్టి పెట్టాలి, దృష్టి కేంద్రీకరించాలి, ఏ ప్రాంతాల్లో ఓటర్లను ఎక్కువగా కలవాలి, ఎలాంటి ప్రచార సరళి చేయాలి అనేటువంటిది ఒక పథకం ప్రకారం బీజేపీ చేసుకుంటూ వెళ్ళింది. దాంట్లో వారికి కలిసి వచ్చినటువంటి అంశాలు, కమిటెడ్గా పనిచేసేటువంటి కార్యకర్తలు ఉన్న పార్టీ అది. రెండోది, రాజకీయంతో సంబంధం లేకపోయినా సైద్ధాంతిక పరంగా బాగా దగ్గర వారైనటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా ఈ ఎన్నికలో గెలుపు కోసం తప్పనిసరిగా కృషి చేశారు. ఇదంతా ఎందుకు అంటే, ఈ 2025 అనేటువంటి సంవత్సరం ఏదైతే ఉందో ఇది ఆర్ఎస్ఎస్ వాళ్ళ 100వ సంవత్సరం అండి. అంటే ఆ సంస్థ పెట్టి 100 ఏళ్ళు అవుతుంది. ఈ సంవత్సరంలో మనం ఏది కూడా ఓడిపోకూడదు. అంటే ఈ సంవత్సరం మన 100వ శత జయంతి సందర్భంగా మనం గనక ఒక్క ఓటమి చవి చూసినా మనకి ఇబ్బంది అనేటువంటి ఒక దీన్ని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకి అందరికీ కూడా బాగా చెప్పారండి. ఎలాగైనా సరే మనం గెలిచి తీరాలి, ఏం చేస్తారో మీరు ఫీల్డ్లోకి వెళ్ళండి, మేము కావలసిన మద్దతు ఇస్తాం. ఏం మద్దతు ఇస్తాము? నైతిక మద్దతు ఇస్తాం, డబ్బు మద్దతు ఇస్తాం, ఫీల్డ్లో మీకు కావాల్సిన విషయాల్ని చేసి పెడతాం అని చెప్పి అలా పంపడం వల్ల మహారాష్ట్రలో ఏ విధంగా అయితే గెలిచారో ఇక్కడ అదే పద్ధతిలో గెలిచారండి. ఇది బీజేపీ వైపు నుంచి ఉన్నటువంటి పాజిటివ్స్. ఇక ఆప్ చేసిన తప్పిదాలు, సో ఆప్ చేసిన తప్పిదాలు అనేక ఉన్నాయి. సో గత 12 ఏళ్ళగానో 13 ఏళ్ళగానో ఆ పార్టీ అధికారంలో ఉందండి. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ చెప్పుకోవాల్సింది ఏమిటి? ఇదిగో ఇవి చేశాం, మీకు ఈ మేలు చేసాం ఢిల్లీకి, కాబట్టి మాకు మళ్ళీ మా అధికారం ఇస్తే ఇంతకన్నా మీరుగా చేస్తామని చెప్పడం మానేసి కేవలం ఉచితాల మీదే అది పూర్తిగా ఆధారపడిందండి. గతంలో ఇచ్చిన ఉచితాలు ఇంకో చెప్పేసి చేస్తాం, ఉచితం ఇస్తాం, నీరు ఉచితం ఇస్తాం, విద్యా వైద్య అన్ని ఉచితాల మీదే ఆధారపడి వారు చేసుకున్నటువంటి గొప్ప విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్లోకి చెప్పడం అనేటువంటి దాంట్లో విఫలమైంది. ఇది ప్రచార సరళిలో వచ్చినటువంటిది. అంటే ఇప్పుడు శ్రీనివాసరావు గారు, అవినీతి రహిత పార్టీగా మేము ఆవిర్భవిస్తాము అని ఒక సామాన్యునిగా పార్టీ పెట్టిన కేజ్రీవాల్, అంటే ఇప్పుడు ఈ 12 సంవత్సరాల పాలనలో ఆయన అవన్నీ మర్చిపోయి నేను కూడా ఒక సామాన్య రాజకీయ నాయకుడిని అన్న ధోరణిలో కూడా వెళ్ళిపోయినట్టు కనిపిస్తోందండి మనకు. 2020 దాకా ఆయన అనుసరించినటువంటి పద్ధతి ఒకటండి. 2020లో గెలిచిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్కి వ్యక్తిగతమైనటువంటి అంబిషన్ వచ్చిందండి. సో జాతీయ స్థాయికి వెళ్ళాలి, నేను జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయం కావాలి అనేటువంటి ధోరణిలోకి వెళ్ళిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయాలి అంటే, ఉదాహరణకి ఆయన గుజరాత్లో పోటీ చేశాడు, గోవాలో పోటీ చేశాడు, యూపీ బీహార్లో కూడా వెళ్తా అన్నాడు, హర్యానాలో పోటీ చేశాడు, పంజాబ్లో గెలిచాడు. సో దీనికి ఇంత విస్తారమైనటువంటి ఎన్నికలు నిర్వహించాలంటే ఎంత డబ్బులు కావాలి? సో ధన సంపద లేకుండా రాజకీయాలు నడవలేని ఈ పరిస్థితుల్లో ఆయన డబ్బు సేకరణ అనేటువంటి ఒక దీనిలో పడి అవినీతి మనకు అంటించుకున్నాడండి. నిజంగా అదే పద్ధతిలో 2020లో గెలిచినప్పుడు ఉన్నటువంటి నిజాయితీ, ఆ పారదర్శకత అదే పద్ధతిలో కనుక ఆయన కొనసాగి ఉంటే ఇప్పుడు ఈ ఓటమి వచ్చేది కాదండి.